రైతు సోదరులందరికీ నమస్కారం। ఈరోజు వీడియోలో మనం టమోటా కాయలో వచ్చే పచ్చ పురుగు అదేవిధంగా గొంగళి పురుగుల్ని ఏ విధంగా నివారించాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలో పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం। ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి। మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది। చాలామంది రైతులు కామెంట్స్లో నా నంబర్ అయితే అడగడం జరుగుతుంది, అన్న నా నంబర్ అయితే ఇవ్వలేను, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, అదేవిధంగా మీ టమోటాల పంటలో ఉన్న సమస్యల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి। ఎక్కువ ఏ కామెంట్స్ అయితే వస్తాయో దానికి నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది। మరి వీడియోలోకి వస్తే ఈ పచ్చ పురుగుల్ని ఎలా నివారించుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటే, దీనికి మనం గ్రోమార్ కంపెనీ వారి గ్రోమార్క్ సురక్ష అయిన బెంజెట్ మందుని పిచికారీ చేసుకోవడం ద్వారా దీనిలో ఇమామిస్టిన్ బెంజెట్ 5% HG రూపంలో ఉంటుంది। ఇదొక ఇన్సెక్టిసైడ్। ఇది ఆకు కింది భాగం నుంచి పై భాగం వరకు చొచ్చుకొని పోతుంది। దీనిని పిచికారీ చేసే సమయంలో ఆకు బాగా తడిచే విధంగా పిచికారీ చేయవలసి ఉంటుంది। అలా పిచికారీ చేయడం ద్వారా ఇది పురుగు కీటకాల యొక్క జీర్ణ వ్యవస్థపై బాగా పనిచేస్తుంది। ఆ పురుగు ఒకసారి ఈ మందుని పిచికారీ చేసిన తర్వాత ఆకును నాకినట్లయితే అది దీని జీర్ణ వ్యవస్థపై బాగా పనిచేసి ఇది ఆహారం తీసుకోకుండా 2 లేదా 3 రోజుల్లో అయితే ఈ పురుగు చనిపోవడం అయితే జరుగుతుంది। ఈ విధంగా చేయడం ద్వారా పచ్చ పురుగుని నివారించుకోవచ్చు। ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।